హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతోమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ గరం మసాలా పౌడర్ చూపించబోతున్నాను. ఇది వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా చాలా బాగుంటుంది. బిర్యానీలోకి అయితే తిరుగులేదన్నమాట. ఈ మసాలా పౌడర్ అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు లవంగాలు వేసుకోండి. 8 అనాస పువ్వులు, 8 జావిత్రి, 30 యాలకులు వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని వేస్తూ ఉండండి. హైలో అస్సలు పెట్టకండి, మాడిపోతాయి. ఇవి ఎక్కువగా వేయించకూడదండి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు గసగసాలు వేసి సిమ్లో పెట్టి వేస్తూ ఉండండి. 1/2 కప్పు సోపు వలన మంచి స్మెల్ వస్తుందన్నమాట గరం మసాలా పౌడరు. మిగతా అన్నిటి వలన వచ్చే వేడిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక జాజికాయ వేయండి. జాజికాయ ఇందులో వేసి వేయించుకొని పొడి కట్టేటప్పుడు మాత్రం పక్కకు తీసి ఒకసారి చిన్న చిన్న ముక్కలుగా దంచి మిక్సీలో వేసుకోవాలి. లేదంటే మిక్సీలో నలగదన్నమాట. మంచి అరోమా వచ్చే వరకు సిమ్లో పెట్టి అలా వేస్తూ ఉండండి. ఈ పొడి బిర్యానీస్లోకి, కర్రీస్లోకి చాలా బాగుంటుందండి. మీరు బయట కొన్న మసాలా పౌడర్ దీని ముందు ఎందుకు పనికిరాదనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇందులో నేను దాల్చిన చెక్క వేయలేదు. బయట పొడి కొట్టి మిక్సీ వేసినప్పుడు వేసుకొని పొడి కొట్టుకోవాలి కలుపుకొని. లేదంటే మిక్సీలో సరిగ్గా నలగదనమాట, గట్టిగా ఉంటుంది కదా దాల్చిన చెక్క. చూసారా, కొంచెం వేడెక్కే వరకు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత లైట్ చిన్న వేడి ఉన్నప్పుడు మిక్సీ వేసుకోవాలన్నమాట. జాజికాయ తీసి పక్కన పెట్టి పొడి కొట్టుకోవాలి. దాన్ని పొడి అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పొడి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు 3 months వరకు. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మీకు 1 year వరకు ఘాటు స్మెల్ పోకుండా నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మిక్సీ వేసే ముందే ఇవన్నీ దాల్చిన చెక్క, జాజికాయ కొంచెం దంచుకొని వేసేసుకోవాలి. రెడీ అయిపోయింది గరం మసాలా పౌడర్. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. చూసారా, మెత్తగా. కొంతమంది ఇలా వేసిన తర్వాత జల్లించుకుంటారు. జల్లించిన అవసరం లేదండి. ఇలాగే మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.